ఇవాళ నిన్న చెప్పినట్టుగా ఈ ఉచ్చిష్ట గణపతి పూర్తి విధి విధానాలని మొదటి భాగంగా ఇవాళ మీకోసం ప్రపంచం కోసం అందిస్తున్నాను. తెలుసుకొని అనుభవ జ్ఞానాన్ని పొందండి సాధకులారా. ఈరోజు మనం ఒక మహాయాత్రను ప్రారంభించబోతున్నాం. ఈ యాత్ర 12 భాగాల్లో సాగుతుంది. ఈ 12 భాగాల్లో మనం ఉచ్చిష్ట గణపతి విద్యను దాని తాత్విక మూలం నుండి దాని మంత్ర స్వరూపం వరకు, దాని ధ్యాన దర్శనం నుండి దాని ఉపాసనా క్రమం వరకు, దాని న్యాస విధానం నుండి దాని ఫలసిద్ధి వరకు క్రమబద్ధంగా శాస్త్ర దృష్టితో పరంపర అనుమతించిన పరిధిలో పరిశీలించబోతున్నాము. మీ అందరి కోసం చెప్పబోతున్నాను. ఉచ్చిష్ట గణపతి అనే ఈ మహా దేవతాతత్వం గురించి మాట్లాడేటప్పుడు మనం నేరుగా దేవతా మూలం స్థానం నుండి ప్రారంభించాలి, లేదా దీని మూల స్థానం ఏంటిని తెలుసుకుని అక్కడి నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే ఏ మహాదేవుని తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఆ దేవుని ఏ వేదధారకి నుంచి ప్రకటితమయ్యారో, ఏ ఋషి దర్శనం నుండి లోకానికి ప్రసాదించబడ్డారో ఆ మూలస్థానాన్ని ముందుగా గుర్తించాలి. మూలం తెలియకుండా దైవాన్ని కేవలం ఒక పేరుగా, ఒక రూపంగా చూడటంలో లోతైన ఉపాసనకు దారి తీయదు. ఇక ఉచ్చిష్ట గణపతి యొక్క మూలధార అధర్వణ వేదంలో ఉంది. గణపతి తత్వం ఈ సనాతన ధర్మం యొక్క సమస్త శాఖల్లోనూ ఉంది. కానీ ఉచ్చిష్ట గణపతి అనే ఈ ప్రత్యేక స్వరూపం, ఈ విశేష దేవతా దర్శనం, ఇది అధర్వణ వేదానికి చెందిన విశిష్ట సంపద. తరువాత కాలంలో ఈ మహాదేవతాతత్వాన్ని వివిధ సంప్రదాయాలు తమ తమ చట్టాలలోకి స్వీకరించాయి. సమస్త దర్శనాలు తమ తమ స్థానాల్లో గౌరవనీయమైనవే. కానీ ఈ సిరీస్లో మనం వాటి గురించి మాట్లాడడం లేదు. మనం మాట్లాడబోతున్నది ఈ దైవం యొక్క మూల దర్శన స్థానం గురించి. ఆ మూలస్థానం అధర్వాంగీరస వేదధారలో విశ్వభూషణ ఋషి యొక్క మౌద శాఖ పరంపరలో సంరక్షించబడి ఉంది. అధర్వణ వేదానికి ప్రాచీన కాలం ఉన్న పేరు, పూర్తి ప్రామాణిక నామం అధర్వాంగీరస వేదం. ఈ నామంలో 2 మహర్షుల పేర్లు సమ్మిళితంగా ఉన్నాయి. మొదటివారు అధర్వ ఋషి, రెండవ వారు అంగీరస ఋషి. ఈ వేదం ఒకే ఋషి యొక్క దర్శనం నుండి ఉద్భవించలేదు. ఇది 2 మహారుషుల సమగ్ర దృష్టి నుండి ప్రవహించిన ద్వంద్వధార. ఈ అధర్వ ఋషి ప్రజాపతి యొక్క మానసపుత్రుల్లో ఒకరు. అధర్వ అనే నామాన్ని అర్థం చలనం లేనివారు, స్థిర స్వభావులు, ధ్యాన సాధనలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఋషి. తన అంతరేచ్ఛను పూర్తిగా నిశ్చలంగా చేయగలడు. ఆ నిశ్చల చేతనలో మాత్రమే మంత్రదృష్టి సంభవిస్తుంది. ఆయన దర్శనం నుండి ఉద్భవించిన మంత్రాలు శాంతి ప్రధానమైనవి, రక్షణ ప్రధానమైనవి, స్వస్థత ప్రదాయకాలుగా. ఆయన స్వభావం శాంతం, సౌమ్యం, కరుణాపూర్ణం. ఇక రెండవ మహర్షి అంగీరస ఋషి. ఈయన కూడా ప్రజాపతి మానసపుత్రుల్లో ఒకరు. సప్త ఋషుల్లో ఒకరుగా అనేక పురాణకాల సందర్భాల్లో ఈయన పేరు ప్రముఖంగా వస్తుంది. అంగీరస అనే నామానికి అర్థం అగ్నిస్వరూపుడు లేదా తేజోస్వరూపుడు. ఆయన శరీరం స్వయంగా అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తుందని పురాణాలు నొక్కి ఒక్కానించి చెప్పి ఉన్నాయి. ఆయన దర్శనం నుండి ఉద్భవించిన మంత్రాలు తీవ్ర క్రియాశక్తిని, శీఘ్ర ఫలసిద్ధిని కలిగి ఉంటాయి. ఇవి ధర్మరక్షణ కోసం ఉద్దేశించబడిన శక్తివంతమైన ప్రయోగాలు. అధర్వ ఋషి యొక్క శాంతధార, అంగీరస ఋషి యొక్క తీవ్రధార, ఈ 2 ధారల సంగమమే అధర్వాంగీరస వేదం. మానవ జీవితంలో శాంతం, తీవ్రం, ఈ 2 తత్వాలు అవసరమే. కేవలం శాంతం ఉంటే రక్షణ ఉండదు, కేవలం తీవ్రత ఉంటే కరుణ ఉండదు. ఈ 2 సమతుల్యత ఉన్నప్పుడే ధర్మం పరిపూర్ణంగా నిలబడుతుంది. ఈ 2 మూల ఋషులే అధర్వణ వేదానికి సంబంధించిన సమస్త శాఖలకు, ఉపశాఖలకు ఆది గురువులు. ఈ వేదానికి సంబంధించిన ఏ విద్యను గ్రహించాలన్నా ఆ సాధకుడు పరంపరా దృష్ట్యా ఈ 2 శిష్య పరంపరలోనే నిలవాలి. ఈ అధర్వాంగీరస మూలధార నుంచే తరువాత కాలంలో అనేక శాఖలు, ఉపశాఖలు ఉద్భవించాయి. వీటిలో కొన్ని శాఖలు బహిరంగ ప్రసిద్ధి చెందాయి. మరికొన్ని శాఖలు
తన స్వభావం వలన బహిరంగ ప్రచారానికి దూరంగా నిలిచాయి. ఈ గోప్య ఉపశాఖలు తమ మాతృధారతో అవిచ్ఛిన్నంగా అనుసంధానమై ఉంటూనే తమదైన గోప్య సాధనా క్రమాన్ని సంరక్షించుకుంటూ వచ్చాయి. వీటి ఉనికి కేవలం గురు శిష్య నోటి ప్రచారంలో క్రమంలో మాత్రమే నమోదయ్యింది. ఇది వేద పరంపర యొక్క సహజ స్వభావం. ఇటువంటి గోప్య ఉపశాఖల్లో అత్యంత గంభీరమైన శాఖ మౌధ శాఖ. మౌధ అనే నామం ఆనంద స్వరూపమైనది, హర్షదాయకమైనది. ఈ శాఖలో ఉపాసించబడే ప్రధాన దేవతాతత్వం ఆనందతత్వం. ఈ ఆనందం ఒక సాధారణ లౌకిక సుఖం కోసం కాదు, బ్రహ్మానందం యొక్క ఒక విశేష రూపం. ఈ మౌధ శాఖలో అనేక విద్యలతో పాటు అనేక అస్త్రశస్త్ర అనేక రకాల విద్యలతో పాటు ఉచ్ఛిష్ట గణపతి విద్య యొక్క లోతు కూడా ఇందులోనే ఉంది. స్వచ్ఛమైన అత్యంత పరిపూర్ణమైన రూపం సంరక్షించబడి ఉంది అని గమనించండి సాధకులారా. ఈ మౌధ శాఖ యొక్క ఆచార్య పరంపరల్లో ప్రప్రథముడుగా ఈ ఉచ్ఛిష్ట గణపతి విధి విధానాన్ని పూర్తిగా దర్శించిన ఋషిగా మూల ఋషి విశ్వభూషణ ఋషి, ఆయన అథర్వ ఋషి అంగీరస ఋషి, ఈ ఇరువురి శిష్య పరంపరలో ఒక గోప్యమైన ఆచార్యుడు. విశ్వభూషణ అనే నామాన్ని అర్థం విశ్వాన్ని లేదా విశ్వానికి భూషణం వంటివాడు, విశాలాన్ని అలంకరించినవాడు లేదా విశ్వాన్ని అలంకరించేవాడు. విశ్వం మొత్తం ఒక దేవాలయం అయితే ఆ దేవాలయానికి భూషణంగా నిలిచిన ఋషి ఈయన. తన అంతర్చేతనలో సమ్మిళితం చేసుకున్నారు. ఆ సమ్మిళనత బిందువుతో ఆయనకు విశ్వభూషణ ఋషి తన సుదీర్ఘ తపస్సు ద్వారా అథర్వ ఋషి యొక్క శాంతధారను, అంగీరస ఋషి యొక్క తీవ్రధారను తన అంతరేచ్ఛనతో సమ్మిళితం చేసుకున్నారు. ఆ సమ్మిళితన బిందువుల్లో ఆయనకు ఉచ్ఛిష్ట గణపతి యొక్క సంపూర్ణ సాక్షాత్కారం అనుగ్రహించబడింది. ఎందుకు ఈ ఇద్దరి దారలు సమ్మిళనం అవసరమంటే ఉచ్ఛిష్ట గణపతి యొక్క స్వరూపమే అటువంటిది. ఈ దైవం ఒకవైపు ఆనందం ప్రదాత శాంత స్వరూపంలో ఉంటాడు, మరొకవైపు అదే దేవుడు తీవ్ర సిద్ధిని శీఘ్ర ఫలాన్ని అనుగ్రహించే ఉగ్ర స్వరూపంలో కూడా నిలుస్తాడు. ఈ ద్వంద్వతత్వాన్ని సాక్షాత్కరించుకున్న ఋషి దర్శనం నుండి ఉద్భవించిన సాధనా క్రమమే మౌధ శాఖలోని అనేక సాధనల్లో ఈ విశ్వభూషణ ఋషి దర్శించినటువంటి ఈ ఉచ్ఛిష్ట గణపతి సాధన పూర్తి విధానం. ఈ 12 అధ్యాయాల్లో మీకు చెబుతాను. ఈ మొదట భాగంలో మనం స్థాపించుకున్న మూల సత్యం ఇది. ఉచ్ఛిష్ట గణపతి యొక్క మూలధార అథర్వాంగీరస వేదం. ఈ వేదాన్ని లోకానికి అందించిన మూల ఋషులు అథర్వ ఋషి, అంగీరస ఋషి. ఈ ఇద్దరి శిష్య పరంపరలో ఈ దైవం యొక్క సమగ్ర సాధనా క్రమాన్ని ఒక ప్రత్యేక గోప్య ఉపశాఖగా అభివృద్ధి చేసిన మహాపురుషుడు విశ్వభూషణ ఋషి. ఆ ఉప శాఖే మౌధ శాఖ. ఈ ముగ్గురు మహా ఆచార్యుల అనుగ్రహమే ఈ విద్య యొక్క ప్రాణశక్తి అని గ్రహించండి. రేపటి 2వ భాగంలో మనం విశ్వభూషణ ఋషి యొక్క తపో దర్శన విధానాన్ని, మౌధ శాఖ యొక్క విశిష్టత స్వభావాన్ని, ఈ శాఖలో ఉన్నటువంటి ఉచ్ఛిష్ట గణపతి సాధనని ఎన్నడూ ఏకంగా ఉపాసించబడడు. గమనించండి సాధకులారా, ఎన్నడూ ఈ ఉచ్ఛిష్ట గణపతి ఏకంగా ఒకే దేవతగా ఉపాసించబడడు. అనేక మౌలిక సత్యాన్ని, అనేక మౌలిక సత్యాలని చర్చిద్దాం. రేపటి 2వ భాగంలో మనం విశ్వభూషణ ఋషి యొక్క తపో దర్శన విధి విధానాన్ని, మౌధ శాఖ యొక్క విశిష్ట స్వభావాన్ని, ఈ శాఖలో ఉన్న ఉచ్ఛిష్ట గణపతి ఎప్పుడూ ఏకాంగంగా ఉపాసించబడడు అనే మౌలిక సత్యాన్ని చర్చిద్దాం. ఇప్పటి వరకు ఈ మొదటి భాగంలో పరిచయం చేసిన మూల ఋషులు గాంభీర్యాన్ని సాధకుల హృదయంలో మననం చేసుకోవలసింది. మనమందరం కూడా మననం చేసుకుని ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.